ఓం నమ శివాయ. ఎన్ఎండ్ఎఫ్ రెండవ భాగము కంటిన్యూషన్ లెసన్. అంటే రెండవ భాగం అంటే ఎవడో అడుగుతాడు, నాకు అర్థం కాలేదని అంటాడు. అందుకని ఇక్కడ మనం ఏమనుకున్నాం, మీడియల్గా కూడా వాడచ్చు. అయితే మోస్ట్ కన్వీనియంట్గా ఉన్నప్పుడు మాత్రమే హుక్కులు రాస్తాం. ఒకవేళ కన్వీనియంట్ లేకపోయినట్లయితే పూర్తిగా రాసుకోవాలి. సపోజ్ రివ్యూయర్ అన్నప్పుడు పూర్తిగా రాసుకోవాలి. ఎందుకని రివ్యూయర్ అన్నప్పుడు ఇలా వీ హుక్ ఈ పక్కకు ఉంటుంది, మరి ఆర్ ఎలా రాస్తాం, ఇలా రాస్తావా, రాయం కదా. ఇట్ ఈజ్ ది మోస్ట్ ఇన్కన్వీనియంట్ వర్డ్, అందుకని పూర్తిగా రాసుకోవాలి. పెయిన్లెస్, ఇదిగో పెయిన్లెస్ అన్నప్పుడు ఇలా రాసుకోవాలి. అంతేగాని పెన్ ఎలా రాసాం కదా లెస్ అన్నప్పుడు ఇలా రాస్తానంటే రూల్ ఉపయోగించి అన్ఈక్వల్ లెంగ్త్ అవుతుంది. ఇవన్నీ ఎన్నో రూల్స్ గమనించాలన్నమాట. అన్ఈక్వల్ లెంగ్త్ అయితే రాయకూడదు. ఏమి మనకు అర్థం కాకుండా ఉంటుందేమో అని చూసుకోవాలి. ఏమి ఒకవేళ ఇనీషియల్గా హుక్కులు ఏమన్నా అంటే దానికి ఆపోజిట్ మోషన్లో రాయమని రూల్ ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించుకుని మనం రాసుకోవాలి. అందుకని అవి ఏమీ ఇబ్బందులు లేకుండా మనం రాస్తూ ఉంటాం. అది ఇక్కడ గమనించాల్సింది. ఓకేనా, అది మీడియల్గా రాసేదాని గురించి. ఇకపోతే నెక్స్ట్ తర్వాతి ప్రిన్సిపల్లో ఏమంటాడంటే, నెర్ అనే పదం ఉందిట. నెర్ని ఎలా రాస్తాము తెలుసా? ఎలా రాస్తాము? ఎన్నకి ఆరోగ్య పెడితే నెర్రని పడుతుంది. దీన్ని ఇప్పుడు ఇంకోలా కూడా రాయొచ్చుట. ఎలాగంటే హుక్కు రాసి ఎన్ హుక్ రాసి డౌన్ ఆర్డర్ రాసిన నెర్రేగా. జాగ్రత్తగా గమనించు, ఎన్నకి ఆరోగ్య పెట్టినా నెర్రే, అవునా? ఎట్ ది సేమ్ టైము ఎన్ హుక్ రాసి దానికి డౌన్ ఆర్డర్ రాసిన నెర్రనే పలుకుతుంది కదా. మరి అలాంటి సందర్భంలో ఏది ఎక్కడ రాయాలి అనేటువంటి సమస్య వస్తుంది కదా. అందుకని మన రైటర్ గారు రూల్ ఏం చెప్పాడంటే, దానికి డౌన్ స్ట్రోక్స్ తర్వాత వచ్చే నర్రని ఎన్ హుక్కు, అదే ఆర్ హుక్కు ఎన్నని రాయమంటున్నాడు డౌన్ స్ట్రోక్స్ తర్వాత. సపోజ్ జాయినర్ అని వచ్చింది, జే డౌన్ స్ట్రోకేనా, ఈ నర్ రాయాలి. కీనర్, కే నర్, ఈ రకంగా. కే ఏం హారిజంటల్ అయినటువంటి కే కూడా ఆ రకంగా. అలాగే లైనర్ అప్ స్ట్రోక్ వచ్చింది కదండి అన్న, అప్ స్ట్రోక్స్ తర్వాత కూడా నర్ర అనేటువంటి దాన్ని ఈ రకంగానే రాయమన్నాడు. ఇకపోతే హుక్కు నర్రు దేనికి రాయాలండి అనేది అదే కదా సమస్య. రే, వే, ఏ, హెచ్, దీని తర్వాత వచ్చేటువంటి నర్రని హుక్కు డౌనోడా రాయమంటున్నాడు. ఏం సపోజ్ రెయిన్ ఇలా వచ్చింది, రెయినర్ అని వచ్చింది, ఎన్ హుక్కు డౌనోడా. విన్ హుక్కు రాసాం, విన్నర్ వచ్చింది డౌన్ ఆర్డర్. యాన్ ఇలా రాస్తాం, యానర్ అని వచ్చింది డౌన్ ఆర్డర్, ఈ రకంగా రాస్తాం. పాయింట్ అక్కడ గ్రహించావా? రన్నర్, రన్ ఇలా రాస్తాం, రాసినట్టున్నానుగా. అందుకని డౌన్ స్ట్రోక్స్ తర్వాత మరియు ఎల్ తర్వాత వచ్చేటువంటి నర్ని ఆర్ హుక్కు ఎన్ రాయాలి. అదే అప్ స్ట్రోక్స్ అయినటువంటి రే, వే, ఏ, హెచ్, వీటి తర్వాత వచ్చేటువంటి నర్రని ఎన్ హుక్కు డౌన్ ఆర్డర్ ద్వారా రాయమని మనకు రైటర్ గారు ఇద్దరు చెప్తారు. ఓకేనా. ఫైనల్గా మరొక్క రూల్ ఏం చెప్తాడంటే, ఈ నర్ర అనేటువంటి దాన్ని ఎన్ అండ్ ఎఫ్ హుక్స్ అని ఫ్రేజోగ్రఫీలో కూడా వాడచ్చు. ఫ్రేజుల్లో ఎలా వాడతామంటే, సపోజు ఐ హ్యావ్ అని వచ్చిందనుకో, ఎలా నేర్చుకున్నాం, ఇలా నేర్చుకున్నావుగా. ఇప్పుడు దీనికి ఎన్ హుక్ పెడితే ఐ హ్యావ్ బీన్ అయిపోతుంది. ఏమి అలాగే బెటర్ అనే పదం వచ్చిందనుకో, సపోజ్ బీటర్ ఇలా రాస్తాం. ఇప్పుడు దీనికి ఎన్ హుక్ పెడితేట బెటర్ దాన్ అయిపోతుంది. క్యారీడ్ అనే పదం ఇలా రాస్తామట, దీనికి ఎన్ హుక్ పెడితే క్యారీడ్ ఆన్ అయిపోతుంది. ఐ హ్యాడ్ అనేదాన్ని ఇలా రాస్తాం, నేర్చుకున్నాం ఆల్రెడీ, దీనికి ఎన్ హుక్ పెడితే ఐ హ్యాడ్ బీన్ అవుతుంది. ఏమి దీన్ని ఏమిటి ఇలా రాస్తే గ్రామ్లోకి చే ఆంధ్రలైమ రాస్తే విచ్, దీనికి ఎఫ్ హుక్ పెడితే విచ్ ఆఫ్ అయిపోతుందట, లేకపోతే విచ్ హ్యావ్ అయిపోతుందట. అలాగే అవుట్ అనే పదం ఇలా రాస్తాం, దానికి ఎఫ్ హుక్ పెడితే అవుట్ ఆఫ్ అయిపోతుందట, ఈ రకంగా. అలాగే దెయిర్ అనే పదం ఇలా నేర్చుకున్నాం, దానికి ఎన్ హుక్ పెడితే దెయిర్ ఓన్ అయిపోతుందట. ఈ రకంగా ఫ్రేజుల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు అని మనకి ఇక్కడ తెలియజేస్తారు. అది ఎన్ అండ్ ఎఫ్ హుక్ ఆర్ వి హుక్ అనేటువంటి లెసన్.
అర్థమైందా? ఇందులో ఇనీషియల్గా ఏం చెప్తాడంటే మొదటి ప్రిన్సిపల్లో ఎన్ ఎఫ్ ఆర్ వి స్ట్రైట్ స్ట్రోక్స్కి లెఫ్ట్ సైడ్ని స్మాల్ హుక్ రాస్తే అది ఎన్ని పలుకుతుంది. అదే రైట్ సైడ్ రాస్తే ఎఫ్ కానీ వి కానీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎఫ్ఐ, సెకండ్ ప్రిఫరెన్స్ వికి ఇస్తాను. ఎఫ్ పలకపోతేనే పదంలో ఎఫ్ పలకదు అనుకుంటేనే వి పలుకుతుంది. ఇనీషియల్గా హుక్కులు ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా హుక్కులు రాయచ్చు. ఏమి అది మొదటి ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్లో మనకి ఏం తెలియజేస్తాడంటే కర్వ్డ్ స్ట్రోక్స్కి ఫైనల్గా స్మాల్ హుక్ రాసినట్లయితే ఎన్న మాత్రమే పలుకుతుంది. ఎఫ్బీలు వచ్చినట్లయితే పూర్తిగా రాసుకోవాలి. వాటికి కూడా ఇనీషియల్గా హుక్ ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా ఎన్ హుక్ని వ్రాయవచ్చు. అంటే ఇనీషియల్గా స్మాల్ హుక్ రాస్తే ఆర్ పలుకుతుంది, లార్జ్ హుక్ రాస్తే ఎల్ పలుకుతుంది. అయినప్పటికీ ఫైనల్గా హుక్ని రాసుకోవచ్చు. అలాగే ఒకవేళ కర్వ్డ్ స్ట్రోక్స్కి ఫైనల్గా ఎన్ హుక్నే కదా రాసేటువంటిది, ఎఫ్వి రాయాల్సి వస్తే పూర్తిగా రాసుకోవాలి. ఎఫ్ కానీ వి కానీ పూర్తిగా రాసుకోవాల్సి ఉంటుంది. అది ఇక్కడ మనం గ్రహించాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్లో మనకి ఏం చెప్తా అంటే అకార్డింగ్ టు పారా 47 ప్రకారము ఫైనల్గా ఓవెలు పలికితే పూర్తిగా రాసుకోవాలి అని తెలియజేస్తాడు. తర్వాత ప్రిన్సిపల్లో ఏం చెప్పాడు, ఎల్ఎన్ను ఇష్యన్ను ఇది పైకైనా రాయవచ్చు, కిందకైనా రాయవచ్చు. కన్వీనియంట్ని బట్టి ఎలా వీలైతే అలా రాసుకోమని మనకి ఇక్కడ తెలియజేస్తాడు. తర్వాత ప్రిన్సిపల్లో మీడియల్గా కూడా ఎన్ అండ్ ఎఫ్ వి హుక్కులను వాడచ్చు. కన్వీనియంట్ని బట్టినే రాసుకోవాలి. ఒకవేళ ఇన్కన్వీనియన్స్గా ఉంది రాయడానికి వీలు లేదు అనుకుంటే పూర్తిగా రాసుకోవాలి. అంతేగాని బలవంత బ్రాహ్మణత్వం పనికిరాదు. అది అక్కడ గమనించాలి. ఇకపోతే నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తాడు, నర్ర గురించి చెప్తాడు. ఈ నర్ర అనేటువంటి దాన్ని 2 రకాలుగా రాసుకోవచ్చు. ఒకటి ఎన్కి ఆర్ హుక్ రాయడం ద్వారా నెర్ర అనే పదం పలుకుతుంది. ఫైనల్గా ఉన్న హుక్కుకి ఎన్ హుక్కి డౌన్లోడ్ ఆర్ రాసిన నర్ర అనేటువంటి పలుకుతుంది. ఏది ఎక్కడ రాయాలి అనేటువంటి దానికి వివరణ ఇస్తాడు రైటర్ గారు. ఇందులో మనకి ఏం తెలియజేస్తాడంటే డౌన్ స్ట్రోక్స్ తర్వాత ఎల్ తర్వాత వచ్చే నర్రని ఎన్ను ఆర్ హుక్కు నర్రను వాడమంటాడు. అలాగే రే వే ఏ హెచ్ వీటి తర్వాత వచ్చేటువంటి నర్రని ఎన్ హుక్కు డౌన్లోడ్ ఆర్ రాయమంటాడు. పోతే ఫైనల్గా మనకు ఇంకొక విషయాన్ని ఏం చెప్తాడంటే ఫ్రేజియోగ్రఫీలో కూడా దీన్ని హుక్కులు వాడుకోవచ్చు. అలా హుక్కులు వాడుకోవడం వల్ల ఆ పదాల యొక్క దాన్ని బట్టి బీన్ అని కానీ ఓన్ అని కానీ డాన్ అని కానీ ఆన్ అని కానీ ఏమి లేకపోతే ఎఫ్ హుక్కు వి హుక్కులు అయితే హ్యావ్ కానీ విచ్ హ్యావ్ విచ్ ఇలా రాస్తాం, వి హుక్ పెట్టమంటాడు, విచ్ హ్యావ్ అవుతుంది అండ్ అందుకని. అలాగే టీ రాసి దానికి ఎఫ్ హుక్ పెడితే అవుట్ ఆఫ్ అవుతుందని మనకి తెలియజేస్తాడు. ఇది మనకి ఎన్నంటే బుక్లో లెసన్లో తెలియజేసేటువంటి లెసన్ చదివి లెసన్లో ఉన్నటువంటి పదాలు రాసి ఎక్సర్సైజ్ లెసన్లో ఉన్న పదాలే చాలా ఉంటాయి. అవి చూసి మనం రాయడం మొదలెడితే నెమ్మదిగా పూర్తవుతుంది. ఒకసారి చూడు దాని గురించి. ఓం నమ శివాయ. దట్స్ ఆల్. దట్ ఈస్ ది లెసన్ ఆఫ్ ఎన్ అండ్ ఎఫ్ వి ఆర్ హుక్. ఎన్ అండ్ ఎఫ్ ఆర్ వి హుక్. దట్స్ ఆల్.